మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. దీవెన దీవెన అనే 2 మాటలు వాడబడినాయి. ఈ 2 మాటలకి ఒకే అర్థము ఆశీర్వాదం అనే మాట. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ఎలా ఇవ్వాలి అని అనుకుంటున్నాడు? నీవు లోపలికి వచ్చినప్పుడు అనగా 2 విషయాలు ఇక్కడ గమనించాలి. నీ గృహములోనికి లేదా దేవుని మందిరములోనికి. వెలుపలికి వెళ్ళినప్పుడు అనగా నీ గృహములో నుండి బయటికి పని చేయడానికి, వ్యాపారం చేయడానికో, ఉద్యోగం చేయడానికో, లేకుంటే నీ చేతి పనులు చేసుకోవడానికో వెళ్ళినప్పుడు, లేకుంటే నువ్వు ఆ పనిని ముగించుకుని లోపలికి వచ్చినప్పుడు, ఈ సందర్భాల్లో దేవుడు ఏమని అంటూ ఉన్నాడనంటే, నీవు దీవించబడదువు. దీవెన అనే మాటకు 4 అర్థాలున్నాయి. మొట్టమొదటిగా బలము, శక్తి, అంతేకాకుండా సహాయము, సంతోషము అనే మాటలు వాడబడినాయి. వీటన్నిటినీ కలిపి ఆశీర్వాదం అంటారు. ఇవన్నీ ఎలా దొరుకుతాయి అనంటే, ఒక వ్యక్తి తను సంపాదిస్తున్న సంపాదన వ్యర్థం కాకుండా తన్ను తాను కాపాడుకున్నప్పుడు, రెండవది తన రెక్కల కష్టార్జితం అతడు అనుభవించడం ద్వారా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే, ఒక వ్యక్తి బలముగా, శక్తివంతుడిగా, దేవుని యొక్క సహాయం పొందేవాడుగా, దేవుని సన్నిధిలో సంతోషించేవాడుగా ఉన్నప్పుడు నిజముగా ఇవన్నీ పొందుకోగలుగుతాడు. ఆ పొందుకోవడానికి దేవుడిచ్చేదే, ఆ ఆశీర్వాదమే, ఆ దీవెనే ఇవి. అందుకే దేవుడేమంటున్నాడు? నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. కనుక నీ గృహంలో ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, శక్తి కలిగి ఉంటావు, బలము కలిగి ఉంటావు, దేవుని యొక్క సహాయం పొందుతావు, దేవుడిచ్చే సంతోషంలో పాలివాడవుతావు. లోపలికి వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే నువ్వు పొందుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని మాటలు వినుసుండగా దేవుని సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నువ్వు నింపబడాలని కోరుకున్నట్లయితే, ఈ వాక్యమును బట్టి ఈరోజు నుండి నీ జీవితాన్ని మార్చుకుని దేవుని సహాయం సంపూర్ణంగా పొంది దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని దేవుని సేవకుడిగా ఆశపడుతున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.